హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ వ్లాగ్. మేమైతే ఎగ్జిబిషన్కి స్టార్ట్ అయిపోయాము. మా మమ్మీ అవసరమా ఇంత నైట్కి వెళ్ళడం అని అంటూ తిడుతుంది. కానీ పిల్లలకి ఎప్పుడు స్కూలు ఇల్లు అదే అవుతుంది, ఎక్కడికి తీసుకెళ్ళడం కుదరడం లేదు. సో అందుకని ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోయాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆదిలాబాద్ వచ్చేసాము. అక్కడనే ఉంది ఎగ్జిబిషన్, అయితే వెళ్ళిపోయాము. చూడండి, కనిపిస్తుంది చూడండి బయట నుండి, అదే ఎగ్జిబిషన్. జైంట్ వీల్ కనబడుతుంది కదా, అదే ఎగ్జిబిషన్. సో మేమైతే కార్ని పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళే ముందు ఎంట్రన్స్ టికెట్ ఉంది. సో మేమైతే ఎంట్రన్స్ టికెట్ తీసేసుకున్నాము. ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. స్టార్టింగ్లోనే గొరిల్లా డైనోసార్తో ఉన్నాయి. పిల్లలకైతే చాలా బాగుంటుంది చూడడానికి, ఎంజాయ్ చేయడానికి. నెక్స్ట్ లోపలికి వెళ్ళగానే వాటర్ ఫాల్ ఉంది, లైటింగ్ ఫోకస్తోని చాలా బాగుంది. మా వాళ్ళు ఫొటోస్ అయితే దిగేశారు అక్కడ. పక్కనే మినీ హెలికాప్టర్స్, చిన్న ట్రైను, పిల్లలకైతే చాలా బాగుంది. సో షాపింగ్, బ్యాంగిల్స్, బ్యాగ్స్, కిచెన్ ఐటమ్స్ అన్నీ చాలా బాగానే ఉన్నాయి. నేనైతే షాపింగ్ చేసేసుకున్నాను. ఇది మినీ జైంట్ వీల్ పిల్లల కోసం. పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. మినీ కార్స్. మా వాడైతే ట్రైన్లో ఎక్కేశాడు. ఏమి వద్దు కానీ నాకు ట్రైన్లో ఎక్కుతా అన్నాడు. వాడు ఫస్ట్ టైం ఎక్కడం. లేకపోతే ఏది ఎక్కమన్నా నాకు వద్దు, నాకు భయం అవుతుందని అంటాడు. ఫస్ట్ టైం వానంతట వాడే ఎక్కుతా అన్నాడు. మాకు భయం అవుతుంది, వాడు మంచిగానే ఉన్నాడు కానీ ట్రైన్ కూడా స్లోనే వెళ్తుంది కాబట్టి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, భయపడడం లేదు. మాకే హాయ్ అని చెప్తున్నాడు. మొత్తానికైతే ట్రైన్ అయితే ఎక్కేశాడు. భయం అయితే పోయింది వాడిది, అదే చాలు. బాయ్ చెప్తున్నాడు మాకు. పక్కనే చిన్న కార్స్ ఉన్నాయి. మేమైతే మధ్యలో పానీపూరి అయితే తినేసాము. ఇదే ఎగ్జిబిషన్. చిన్నగా పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. ఆ జైంట్ వీల్, దాన్ని చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. ఎలా ఎక్కుతారో ఏమో, నాకైతే చాలా భయం అవుతుంది. పిల్లలకి టాయ్స్ కూడా ఉన్నాయి. మా వాడైతే జీప్ తీసుకున్నాడు. ఇంకా ఏదో కావాలని మొహం పెట్టుకున్నాడు. చూడండి ఎలా ఉన్నాడో. గ్లాసెస్ కావాలంట, గ్లాసెస్ కూడా తీసేసుకున్నాడు. చూడండి ఫేస్లో స్మైల్ వచ్చింది. ఎలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు చూడండి. ఫోటో కోసం స్టిల్ ఇస్తున్నాడు. పెద్దోడు కూడా తీసేసుకున్నాడు గ్లాసెస్ అయితే. ఇది బ్రేక్ డ్యాన్స్. చూడడానికి భయం అవుతుంది, ఎంత స్పీడ్ తిరుగుతుంది అసలు. ఇది ఒకసారి ఎక్కి వామిటింగ్ చేసుకున్నా. అప్పటి నుంచి బ్రేక్ డ్యాన్స్కి దూరం ఉన్నా. ఇక జైంట్ వీల్ చూస్తేనే భయం అవుతుంది. ఇక ఎలా ఎక్కుతారేమో. మా ఆయననైతే ఎక్కాడు. పిల్లలకి స్విమ్ చేయడానికి చిన్న బోట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగానే ఉన్నాయి. జైంట్ వీల్ స్లో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది కానీ చాలానే స్పీడ్ తిరుగుతుంది. పక్కనే మట్టి పాత్రల షాప్ ఉంది. అక్కడ కృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి. ఛత్రపతి శివాజీది కూడా ఉంది. జై ఛత్రపతి శివాజీ, జై భవానీ, జై శివాజీ. మినీ డాగ్స్ చాలా బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి డాగ్స్. సో ఎగ్జిబిషన్ చూడడం, ఎంజాయ్ చేయడం, షాపింగ్ అన్నీ అయిపోయాయి. మళ్ళీ రావాలనిపిస్తుంది పిల్లల్ని తీసుకొని. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో మేమైతే వెళ్ళిపోతున్నాము. మా వాడు జీప్ తీసి ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. అది ఇంటికి వెళ్ళే వరకు ఉంటుందో లేదో కూడా తెలియదు. బాయ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.